హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మనం మ్యాథ్స్ మీడియంలో ఇంట్రడక్షన్ 2 ఆఫ్ క్లాస్ 10 చాప్టర్ 3 పాలినామియల్స్లో ఉన్నాము. ఓకే, వాల్యూ ఆఫ్ అ పాలినామియల్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఇఫ్ p of x is a polynomial in x and alpha is a real number, then the value obtained by substituting x is equal to alpha in p of x is called the value of p of x at x is equal to alpha. మీకు అర్థం అవ్వలేదు కదా, మళ్ళీ చెప్తా చూడండి. p of x is a polynomial. ఇలా p of xని ఒక పాలినామియల్ అనుకుందాం. దెన్ ఇన్ x అంటే x ప్లేస్లో and alpha is a real number, then the value of obtaining by substituting x equal to alpha. x ప్లేస్లో ఆల్ఫా అంటే ఇప్పుడు ఒక 2 అనేది ఆల్ఫా తీసుకున్నాం అంటే ఒక నంబర్ని అజ్యూమ్ చేసుకోవడం. మనం ప్రాబ్లం జనరల్గా మనం ఏ అనుకుంటాం ఒక అజంప్షన్ని, కానీ ఇక్కడ మనకి ఈ పాలినామియల్స్లో డిగ్రీస్ కోఎఫిషియెంట్స్కి మనం ఇక్కడ ఏ వాడుతున్నాం కాబట్టి దిస్ సైడ్ ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా యూజ్ చేస్తున్నాం. ఒక నంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే p of x ఈజ్ ద వాల్యూ ఆఫ్ p of x. సో దాన్ని అప్పుడు మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో అది p of x ఎట్ x ఈజ్ ఏ ఆల్ఫా. అంటే ఈ వాల్యూకి x అనేది ఆ గివెన్ ఈక్వేషన్ అనేది ఎంత వాల్యూ అనేది మనం చెప్తామన్నమాట. సో ఇప్పుడు అక్కడ 5x² - 4x + 2 అనే దానిలో x ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, p of 2 ఈజ్ ఈక్వల్ టు 5 2² - 4 of 2 + 2. సో 5 2² అంటే 4, 5 4s are 20, ఇక్కడ అదే చెప్పారు. -4 2s are 8 + 2. సో 5 4s are 20 -8 + 2 ఈక్వల్ టు ఇవంతా కలిపాం 20 - 8 ఎంత 12, 12 + 2 14. సో ఇక్కడ మనకు వచ్చింది. సో అదే చెప్తున్నారు p of x వాల్యూ అనేది 14 ఎట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా 2. సో అది వాల్యూ ఆఫ్ p of x అనమాట. నెక్స్ట్, గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్. In algebraic or in a set theory language, the graph of a polynomial f of x is the collection or a set of all points xy where y is equal to f of x. A graph is a linear polynomial. ax plus b is a straight line. ఒక గ్రాఫ్ తీసుకొని లీనియర్ అంటే మనకి ఏ డిగ్రీస్ ఉండవు కాబట్టి అది ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. The graph of a quadratic polynomial ax² + bx + c is a U-shaped called parabola. సో ఇక్కడ యూ షేప్లో ఏదైతే ఉంటుందో దాన్ని పారాబోలా అంటాము. ఆ పారాబోలా దేనికి వస్తుంది? క్వాడ్రటిక్ పాలినామియల్. క్వాడ్రటిక్ అంటే పవర్ ఆఫ్ 2 ఉండే ఈక్వేషన్కి మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తే దానికి యూ షేప్ గ్రాఫ్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ పారాబోలా. ఇప్పుడు ఇక్కడ పారాబోలా అప్వర్డ్ డౌన్వర్డ్ 2 టైప్స్లో ఉంటాయి. సో అవి ఎందుకు వస్తాయి ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0, 0 కంటే ఇక్కడ ఉండే కోఎఫిషియంట్ 0 కంటే ఎక్కువ ఉంటే ద షేప్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఓపెనింగ్ అప్వర్డ్స్లో ఉంటుంది. ఏ ఈజ్ లెస్ దాన్ 0, 0 కంటే తక్కువ అంటే మైనస్ వాల్యూస్లో ఉంది అంటే ax² + bx + c అంటే గివెన్ పాలినామియల్, అది కూడా క్వాడ్రటిక్ పాలినామియల్, ద షేప్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఓపెనింగ్ డౌన్వర్డ్స్లో ఉంటుంది. సో ఈ రెండు చిన్న ట్రిక్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్లో మనకి గివెన్ క్వాడ్రటిక్ పాలినామియల్ మైనస్లో ఇస్తే డౌన్వర్డ్స్లో వస్తుంది. మీరు కంగారు పడిపోకూడదు. పారాబోలా అంటే ఎప్పుడు పైకే ఉంటుంది, సో పైకే రావాలి, నేను చేసిన తప్పు అనే అజంప్షన్ నుంచి మీరు బయటకు వచ్చేసి ఇలాంటి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ పాలినామియల్. సో టైప్ ఆఫ్ పాలినామియల్స్ మనం ఏం చూసాం? లీనియర్, క్వాడ్రటిక్, క్యూబిక్ చదివాం ఇందాక. అండ్ ఎంత పవర్ చూసాం. సో అంత దూరం మనకు వద్దు, ఎందుకంటే అది ఫర్దర్ క్లాసెస్ లైక్ మీరు ఇంటర్ డిగ్రీస్లో నేర్చుకుంటారు. సో ఇక్కడ జనరల్ ఫామ్, లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ ax + b, క్వాడ్రటిక్ అంటే పవర్ ఆఫ్ డిగ్రీ, లీనియర్ అంటే పవర్ డిగ్రీ ఆఫ్ 1 కాబట్టి ax + b, a does not equal to 0. It has to mention. Okay, next quadratic x² + bx + c, a does not equal to 0. Cubic ax⁴ + bx² + cx + d, a does not equal to 0. మనకి లీనియర్, క్వాడ్రటిక్, క్యూబిక్ అంటే ఈ 3 మనకి మైండ్లో వచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి చూద్దాం. సో ఒక వేరియబుల్ ఉంది కాబట్టి 1, 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 అంటే జీరోస్. ఇక్కడ వేరియబుల్స్ అని చూపించట్లేదు. నెక్స్ట్, ఆ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది? k ఈజ్ ఈక్వల్ టు -b/a అంటే ఈ రెండు ఉన్నాయి కదా, దీనికి మైనస్తో ఇక్కడ చేయాలన్నమాట. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మైనస్ ఇచ్చారంటే మైనస్ ఆఫ్ మైనస్ పెట్టుకోవాలి. If they gave positive value, we have to take only one minus. So, -b/a.
దట్ ఈస్ k ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి ఏదైతే కోఎఫిషియంట్ వస్తుందో అది. నెక్స్ట్ క్వాడ్రాటిక్లో 2 జీరోస్ కదా, సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఎందుకంటే ఇక్కడ సింగిల్ కాబట్టి ఒక్కదాంతో అయిపోయింది, ఇక్కడ అలా అవ్వదు. సో సమ్ అంటే యాడ్ చేయడం, ఆల్ఫా ప్లస్ బీటా అనుకుంటే గివెన్ 2 జీరోస్ని ఇక్కడ రాస్తాను చూడండి, ఆల్ఫా బీటా ఇలా 2 జీరోస్ అనుకుంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సేమ్ మైనస్ బి బై ఏనే వస్తుంది, కానీ ఇక్కడ సమ్ ఆఫ్ జీరో వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా బీటా, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సి బై ఏ. సో ఇక్కడ మీరు ఒక్క ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ సి బై ఏ. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ ఏఎక్స్ పవర్ 3 ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి కదా. సో 3 ఇక్కడ ఆల్ఫా బీటా ఎక్స్ట్రాగా గామా అనుకుంటాం అనమాట. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఎలా తీసుకున్నామో ఇక్కడ ఆల్ఫా బీటా గామా తీసుకుంటాం. అండ్ ఇంకొక చిన్న చేంజ్ ఏంటంటే ఈ రెండిటిది మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 తీసుకుంటాం, అదే మైనస్ బి బై ఏ అవుతుంది. సేమ్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్, ఎందుకంటే ఇది సింగిల్, రెండు మల్టిప్లై చేసుకున్నప్పుడు వేరేది వస్తుంది కదా. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ పవర్ 3. సో ఇక్కడ సి బై ఏ వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా గామా ఈ మూడు కానీ ప్రోడక్ట్ అయితే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 3. ఇక్కడ చూసారా ప్రోడక్ట్ వచ్చి సేమ్ ఉంది కానీ సమ్ అనేది డిఫరెంట్ ఉంది. సో అది మీరు అకార్డింగ్ టు ది ప్రాబ్లం మీరు చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిన్న నోట్ ఇచ్చారు, అదేందో ఒకసారి చూద్దాము. ఫార్మేషన్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్, లెట్ ఆల్ఫా బీటా గామా బి ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. రిక్వైర్డ్ క్యూబిక్ పాలినామియల్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ గామా అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే దీన్ని సాల్వ్ చేస్తే మీకు కావాల్సిన క్యూబిక్ ఫార్ములా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ టు మేక్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ ద గివెన్ జీరోస్. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, ఈ సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ని బట్టి మనం ఫైండ్ చేసేస్తాం ఏంటి ఒక ఈక్వేషన్ని. కానీ జీరోస్ ఇచ్చి ఎలా క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫామ్ చేయాలో ఇక్కడ వాళ్ళు కొన్ని స్టెప్స్ ఇచ్చారు, అవి ఒకసారి ఫాలో అవుదామా. లెట్ ది జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ఆల్ఫా అండ్ బీటా. అవునా, ఇక్కడ మనం ఆల్ఫా బీటా అనుకున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీటా రెండు. దెన్ ఆబ్వియస్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఇదేనా సమ్ ఆఫ్ ది జీరోసా, ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోసా, అదే చెప్తున్నారు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా మీకు ఇచ్చేసారు గివెన్ క్వశ్చన్లో, మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా పెట్టుకుంటారు, అంటే ఈ రెండు చేసేస్తారు. ఇదే ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని రాస్తారు, సాల్వ్ చేస్తారు, క్వాడ్రాటిక్ పాలినామియల్ మీకు వచ్చేస్తుంది. సో అది డివిజన్ అల్గారిథం, ఇది ప్రోడక్ట్ అయిపోయింది. ఇప్పుడు డివిజన్ అల్గారిథం ఎలా ఉంటుందో చూద్దాం. ఇఫ్ p of x and g of x are any two polynomials with g of x does not equal to 0, then we can find polynomials q of x and r of x such that p of x is equal to g of x into q of x plus r of x. Dividend is equal to divisor into quotient ప్లస్ రిమైండర్. మనం మామూలుగా డివిజన్ అల్గారిథం ఎలా చేస్తామో అలాగే ఉంటాయి, కానీ మీకు ఈ జీ ఆఫ్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ ఇవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్దీ మీకు అర్థమైపోతుంది. సో వేర్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ less than degree of g of x, this result is known as the division algorithm for polynomials. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ ఉండాలి, 0 అయినా ఉండాలి, అందుకని తక్కువ ఉండాలి. నెక్స్ట్ సమ్ యూజ్ఫుల్ రిలేషన్స్. మనం ఇక్కడ ఆల్ఫా బీటా అనే రెండు ఎలా జీరోస్ అనుకున్నామో వాటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. Alpha minus beta whole square is equal to alpha plus beta whole square minus 4 alpha beta.
alpha square minus beta square is equal to alpha plus beta, alpha minus beta is equal to alpha plus beta root over alpha plus beta whole square minus 4 alpha beta. ఇప్పుడు పవర్ 3లో ఆల్ఫా పవర్ 3 ప్లస్ బీటా పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ పవర్ 3 మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా పవర్ 3 మైనస్ బీటా పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా హోల్ పవర్ 3 ప్లస్ 3 ఆల్ఫా బీటా ఆల్ఫా మైనస్ బీటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.